పెద్దవాళ్ళ బిల్స్ అయితే ఇచ్చేసిండ్రు అధ్యక్ష. లైక్ ఫర్నిచర్ వాళ్ళది ఇచ్చేసిండ్రు అధ్యక్ష, ఇంటరాక్టివ్ ప్యానల్స్ పెట్టిన వాళ్ళే ఇచ్చేసిండ్రు అధ్యక్ష. కానీ కిందున్న వాళ్ళే గౌరవ మంత్రి గారికి బాగా తెలుసు ఫీల్డ్లో, దయచేసి ఆ బిల్స్ ఇప్పించేస్తే వాళ్ళకు కూడా బాధ ఉండదు అధ్యక్ష. అది ఏ ప్రభుత్వం ఉన్నా చేయాల్సింది అధ్యక్ష. ఎందుకంటే పిల్లల కోసం చేసినాం, మనం ఎవరు సొంత కోసం చేసుకోలేదు కాబట్టి అది కూడా ఇవ్వాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. మొన్న మీరు స్కూల్ స్టార్ట్ అయినప్పుడు అధ్యక్ష అమ్మ ఆదర్శ కమిటీలను ఇచ్చేసి గవర్నమెంట్ నుండి అమౌంట్ రిలీజ్ చేయకపోయినా డిఎంఎఫ్టీ ఫండ్స్ ఎవరి జిల్లాలో వాళ్ళకు అలాట్ చేసిండ్రు అధ్యక్ష. అధ్యక్ష ఇదంతా అమౌంట్ లెక్కేస్తే 1,000 కోట్లు అయింది అధ్యక్ష. కానీ సెకండ్ విడత మన ఊరు మనబడి స్కూల్ కంప్లీట్ చేయాలంటే 2,000 కోట్లే అవసరం ఉండే అధ్యక్ష. ఆ 2,000 కోట్లు వస్తే సెకండ్ విడత అయిపోయేది అధ్యక్ష. అధ్యక్ష మీరు ఇంటిగ్రేటెడ్ స్కూల్కి ఒక్కొక్క దానికి 200 కోట్లు ఖర్చు పెడతాం అంటున్నారు. 4,000 కోట్ల ఒక లెక్క కాదు కదా. గవర్నమెంట్ స్కూల్స్ని ఇవన్నీ క్లోజ్ చేయాలి అనుకుంటే మాత్రం వదిలేసేయండి, ఆ క్లారిటీ ఇవ్వండి మాకు. ఇవి వద్దు, మేము వద్దు అనుకుంటున్నాం, వీళ్ళందరినీ ఇంటిగ్రేటెడ్ స్కూల్కి షిఫ్ట్ చేస్తాం, ఇంకా ఈ స్కూళ్ళన్నీ క్లోజ్ చేస్తామంటే వదిలేసేయండి. కానీ ఈ స్కూల్స్ రన్ చేయాలి కదా అధ్యక్ష. ప్రతి స్కూల్లో ప్రతి ఊళ్ళో ఒక స్కూలే ఓపెన్ చేస్తామంటున్నప్పుడు వీటిని కూడా డెవలప్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఒక్క స్కూల్కి 200 కోట్లు పెడతాం అంటున్నప్పుడు మీరు 4,000 కోట్లు పెద్ద కథను అధ్యక్ష. ఒకసారి దృష్టి పెట్టమని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష ఇది విమర్శ అనుకోద్దు అధ్యక్ష. దయచేసి చేస్తున్నాం కదా, మనం అందరం కూడా పిల్లల కోసం అంటున్నాం కాబట్టి, గతంలో చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు కదా దాన్ని కంటిన్యూ చేయమని మరొకసారి ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. వాళ్ళ బిల్స్ కూడా ఇచ్చేయండి అధ్యక్ష. కింది స్థాయిలో ఉన్న వాళ్ళే చేసుకున్నారు, కొంత బిల్స్ ఇచ్చే ప్రయత్నం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఆపేసిందా? దయచేసి ఇవ్వండి, దయచేసి. అందుకే చెప్తున్నా అధ్యక్ష, మన ఊరు మనబడిలో పెద్దవాళ్ళు చేసుకున్న బిల్స్ అన్నీ వచ్చేసినాయి అధ్యక్ష. 30 lakhs వరకు 30 lakhs వరకు అక్కడున్న విద్యా కమిటీ చైర్మన్ వాళ్ళు చేస్తామంటే చిన్న వర్కులు అధ్యక్ష, ఎలక్ట్రిసిటీ వర్క్, నల్లాలు ఫిట్ చేయడము, లేకపోతే టాయిలెట్స్ చేయడము, ఇట్లాంటి వర్క్లన్నీ వాళ్ళు చేసుకున్నారు అధ్యక్ష. దయచేసి వాళ్ళ బిల్స్ అన్ని కూడా క్లియర్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. రెండవది అయితే అధ్యక్ష, మధ్యాహ్న భోజనానికి సంబంధించి గతంలో 1000 రూపాయలు ఉన్నది 3,000 చేసాం అధ్యక్ష. 3,000 ఇస్తున్నాం, కానీ అది కూడా కరెక్ట్ ఇవ్వట్లేదు. వాళ్ళకు బిల్స్ క్లియర్ చేయాలని మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదే కాకుండా ఈ ప్రభుత్వం వాళ్ళ మేనిఫెస్టోలో 10,000 ఇస్తామన్నారు అధ్యక్ష. వాళ్ళు ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళకి ఆ 10,000 కూడా జీతం కూడా పెంచి ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. ఎప్పటిలోకి పెంచుతారని కూడా ఆలోచించాలి. ఎందుకంటే అధ్యక్ష గతంలో ఇప్పుడు డైట్ ఛార్జీలు పెంచామని చెప్తున్నారు. పెంచాల్సింది అధ్యక్ష. ధరలు పెరుగుతున్నాయి, మనం కూడా పెంచుకుంటూ పోవాల్సింది అధ్యక్ష. మనకు పెరుగుతుంది కదా అధ్యక్ష ఖర్చు, పెంచాల్సింది. ఒక్క నిమిషం అధ్యక్ష. గతంలో తెలంగాణ ప్రభుత్వం వచ్చే నాటికి దొడ్డు బియ్యంతో పెట్టేవాళ్ళం అధ్యక్ష. ఇమీడియట్గా ముఖ్యమంత్రి గారు ఆ రోజున్న ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా సన్న బియ్యంతో పెట్టాలని చెప్పడం ఒకటి, ఆ రోజు డైట్ ఛార్జీలు ఆ రోజున్న వాటికి పెంచాం అధ్యక్ష. అదే కాకుండా అదే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన అమౌంట్ కానీ ఎక్సెస్ అయినా కూడా, బియ్యం ఖర్చు పెరిగినా కూడా ఇచ్చినాం అధ్యక్ష. గుడ్డు ఖర్చు పెరిగినా కూడా ఎక్స్ట్రా పెట్టుకున్నాం అధ్యక్ష. అదే కాకుండా 9th 10th పిల్లలకి మధ్యాహ్న భోజనం సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వదు అధ్యక్ష. అది రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది అధ్యక్ష. ఆ రోజు నిర్ణయం తీసుకున్నాం కదా, దాన్ని మీరు కంటిన్యూ చేస్తున్నారు, సంతోషం. అంతే తప్పిస్తే గతంలో ఏమీ చేయలేదు, మొత్తం మేమే చేస్తున్నాం అనడం మాత్రం కరెక్ట్ కాదని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇంకొక అధ్యక్ష ప్లీజ్ అధ్యక్ష, నేనేమంటలేను అధ్యక్ష. ఇంకొక ప్రభుత్వం ఇంకొకటి ఆలోచించాలి అధ్యక్ష. ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడింది టైం ఉన్నది. హరీష్ రావు గారు, ప్రశాంత్ రెడ్డి గారు 1:15 మాట్లాడారు సార్. నేను అధ్యక్ష నేనేం డిబేట్ రావట్లేదు అధ్యక్ష. అధ్యక్ష ఇంకొక విషయం అధ్యక్ష, ప్రభుత్వ స్కూల్స్లలో ఇంకొకటి కూడా నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. గతంలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెట్టాలి, అన్ని స్కూళ్ళల్లో బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో మొదటి విడతలో కొన్ని స్కూల్ స్టార్ట్ చేసి ఒక 700 కోట్లతోని స్టార్ట్ చేస్తున్నాం అధ్యక్ష. స్టార్ట్ చేసినప్పుడు ఆ రోజు కేసీఆర్ గారు నాతో చెప్పినప్పుడు బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేయాలమ్మా స్కూళ్ళల్లో అంటే, ఇది సాధ్యం అవుతుందా, పోయి ఏం చేస్తాము, పిల్లలు ఇంట్లోనే తినేసి వస్తారు కదా అనుకొని ఒక స్కూల్కి వెళ్ళాను అధ్యక్ష. ఒక 10 మంది పిల్లలతో మాట్లాడాను అధ్యక్ష. బాబు నువ్వు మార్నింగ్ ఏం తినేసి వస్తున్నానని,
అందరు కూడా టీ తాగేసి వస్తామని చెప్పాడు, ఒక్క పిల్లోడు మాత్రమే తినేసి వస్తామని చెప్పాడు. వాళ్ళని అడిగిన అధ్యక్ష టీ ఎందుకు తాగేసి వస్తారు నానంటే, పొద్దున్న లేచి మా అమ్మ వాళ్ళ పనిలోకి వెళ్ళిపోతారు, టీ తాగి వస్తాం, మధ్యాహ్నం ఎట్లా ఇక్కడ మధ్యాహ్న భోజనం దొరుకుతుంది కదా మేడం, అందుకే వచ్చేస్తామని చెప్పారు. నిజంగా బాధ అనిపించింది అధ్యక్ష. ఖచ్చితంగా పెట్టాలి మధ్యాహ్నం మన బ్రేక్ఫాస్ట్ అని చెప్పి ఆ రోజు వచ్చి ఆ రోజున్న ముఖ్యమంత్రి గారు చెప్పినప్పుడు, ఇప్పుడైతే మొదలు పెట్టండి, మిగతా ఆయన పెట్టాల్సిందే, తప్పకుండా బ్రేక్ఫాస్ట్ స్కీమ్ స్టార్ట్ చేయాలని గౌరవ మంత్రి గారి, గౌరవ ప్రభుత్వాన్ని, గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడ మంత్రి గారు కాబట్టి దయచేసి ఈ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది పేద బిడ్డలు పొద్దున్న లేచి పనికి వెళ్ళిపోతుంటారు, వాళ్ళు ఒట్టి టీ దాగి వస్తున్నారు కాబట్టి దయచేసి స్టార్ట్ చేయాలి. అధ్యక్ష ఈ మధ్య స్టార్ట్ చేశారు అధ్యక్ష, ఈ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ మధ్య స్టార్ట్ చేశారు. ఎక్కడ చేశారు అధ్యక్ష? కొడంగల్ ఒక దగ్గర స్టార్ట్ చేశారు. నేనేమంటున్నాను అధ్యక్ష, కొడంగల్లో ఆ బిడ్డలు ఎట్లయితే ఆకలితో ఉన్నారనుకుంటున్నామో రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో అందరి బిడ్డలు కూడా ఆకలితోనే ఉంటారు, అన్ని స్కూళ్ళల్లో కూడా ఇది స్టార్ట్ చేయండి అనేది సలహానే ఇస్తున్నాను. కాబట్టి అన్ని స్కూళ్ళల్లో స్టార్ట్ చేయమని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. అట్లాగే రాగి జావ డ్రాప్ చేయొద్దు అధ్యక్ష, రాగి జావ ఇస్తున్నాం, బ్రేక్ఫాస్ట్ పెడుతున్నాం కాబట్టి రాగి జావ ఆపేయొద్దు అధ్యక్ష, రాగి జావను కంటిన్యూ చేయమని ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ సభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి గారు మాట్లాడిన దానిలో విద్యార్థుల పట్ల, పేదల పట్ల వారు చెప్పినటువంటిది వాస్తవమే, చెయ్యాలి. ఒకసారి జ్ఞప్తి చేస్తాడు అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొదటి కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో ఆనాడు నేను పరిశ్రమల శాఖ మంత్రిగా ఒక సూచన చేసిన, కేజీ టు పీజీ అనేది గొప్ప ప్రచారం జరిగింది, అవసరమే కేజీ టు పీజీ. అధ్యక్ష, మొత్తంగా రాష్ట్రంలో ఈ రోజున గురుకుల పాఠశాలలు కావచ్చు, కేజీ ఇవన్నీ కలగలిపి 1000 గురుకులాలు ఉన్నాయి, 1000 గురుకులాలు ఉన్నాయి. దీనిలో మొత్తం చదువుతున్న విద్యార్థులు నేనేమంటలేను అధ్యక్ష. అరే వారు అడిగిన దాన్ని నేను సమర్థిస్తూ, సబితా ఇంద్రారెడ్డి గారు అడిగింది వాస్తవమే, దాన్ని సమర్థిస్తూ నేనేం చెప్తాను అధ్యక్ష, మొత్తం రాష్ట్రంలో అన్ని గురుకులాలు కలిపి 1000 స్కూల్స్ ఉన్నాయి. దీనిలో చదువుతున్నది 4 లక్షల మంది. నేను ఆనాడు చెప్పింది అధ్యక్ష, వాస్తవమే. డెఫినెట్గా పేద కుటుంబాలలో ఇంటి దగ్గర చదువుకునే వాతావరణం ఉండదు, వాళ్ళ యొక్క పేదరికం కావచ్చు. భయం ఎందుకు వాస్తవం చెప్తా ఉంటే నేను ఒక మాట మాట్లాడలేదే అధ్యక్ష. ఆ ప్రస్తావన చేసే అధ్యక్ష, గ్రామాల్లో ఉన్నటువంటి ఇలా 60 లక్షల మంది విద్యార్థులు, టోటల్గా 1వ తరగతి నుంచి 10వ తరగతి 60 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. ఈ గురుకులాలు మొత్తం కలిపితే చదువు 4 లక్షల మంది. నేనేం చెప్పినా, పిల్లల్ని పొద్దున్నే 7 గంటలకే రప్పియండి, సాయంకాలం 7 గంటలకు ఉంచండి. వాళ్లకు మీరు ఖర్చు పెట్టే దానిలో ప్రతి గ్రామంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, అవి చెయ్యడం మూలాన ఇలా ప్రైవేట్ కాలేజీలో లక్షలు ఖర్చు పెట్టి అప్పులపాలవుతా ఉన్నారు. పొద్దున్నే వాళ్ళకున్నదేదో కలియొకని చెప్పి తాగొస్తారు, ఉదయం పూట 3 గంటలు, సాయంకాలం 3 గంటలు, 6 గంటల సేపు గ్రామాల్లో కానీ చదువుకున్న నిరుద్యోగ యువకులు ఆ 3 గంటలు ఏదో ప్రార్థన చెప్పిస్తే ప్రతి స్కూలు కూడా ఒక రిజిస్టర్ స్కూల్ అవుతుంది. సుమారుగా మరి ఇన్ని లక్షల కోట్ల అప్పు చేసి కూడా అప్పుడు ఎందుకు దాల్చగల చెప్పినా కూడా పక్కన పెట్టి అన్నాడు. అధ్యక్ష కౌశిక్ రెడ్డి గారు ప్లీజ్. రెడ్డి గారు అధ్యక్ష, గౌరవ మంత్రి గారు ఇప్పుడు ఒక రికమెండేషన్ పెట్టారు అధ్యక్ష. రెడ్డి గారు ప్లీజ్. అధ్యక్ష కొంచెం ప్లీజ్, ఒక్క నిమిషం కూర్చోండి. గౌరవ మంత్రి గారు ఒక రికమెండేషన్ పెట్టారు అధ్యక్ష. స్కూల్లో ఏవైతే గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయో అక్కడంతా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కాబట్టి ఒక టీచర్ని పెట్టేసి అక్కడ వాటిని స్ట్రెంథెన్ చేయమన్నారు. నేను కూడా రికమెండ్ చేస్తున్న ప్రభుత్వం దాన్ని కూడా యాక్సెప్ట్ చేయండి అధ్యక్ష, ఎందుకంటే ఖచ్చితంగా చేయాల్సిందే. అధ్యక్ష, రాగి జావ ఒకటి కంటిన్యూ చేయమని కోరుతా ఉన్నాను అధ్యక్ష. 10th క్లాస్లో స్నాక్స్ ఇచ్చారు అధ్యక్ష, గతంలో మేము ఇచ్చిన దాన్ని కంటిన్యూ చేశారు.
అప్పుడు 65 రోజులు ఇచ్చినాము, ఇప్పుడు 45 రోజులు ఇస్తున్నారు అధ్యక్ష. కాబట్టి అట్లాంటిది చేయాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇదే కాకుండా అధ్యక్ష 10th క్లాస్లో అధ్యక్ష గ్రేడింగ్ విధానం తొలగిస్తున్నారు అధ్యక్ష, మార్కులు పెడతా ఉన్నారు. ఈ పిల్లలు IIIT బాసర్లో జాయిన్ కావాలన్నప్పుడు ఈ గ్రేడింగ్ విధానంతోనే జాయిన్ చేస్తాము. అక్కడ మళ్ళీ ప్రైవేట్ పిల్లలు రావడానికి అవకాశం ఏర్పడుతుంది. దయచేసి ఒక్కసారి రివ్యూ చేసుకొని అక్కడ గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి ఇబ్బంది లేకుండా మళ్ళీ అక్కడ గురుకులాల్లో అక్కడ IIIT బాసర్లు ఇబ్బంది లేకుండా చూసుకోవాలని కోరుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు వారు ఎంపీగా ఉన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో ఒక క్వశ్చన్ వేశారు అధ్యక్ష పార్లమెంట్లో. రైట్ ఎడ్యుకేషన్ సంబంధించి నిర్బంధ విద్య అన్నారు కదా అధ్యక్ష, దానికి సంబంధించి ఆ చట్టానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు అమలు జరగట్లేదు అనేది క్వశ్చన్ వేశారు అధ్యక్ష. 25% పిల్లలు ప్రతి స్కూల్లో, ప్రైవేట్ స్కూల్ 20% పిల్లలు మనము గవర్నమెంట్ నుండి జాయిన్ చేయాలి అధ్యక్ష. అధ్యక్ష, ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారే అప్పుడు ఎంపీగా ప్రశ్నించారు, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు, వారే ఇంప్లిమెంట్ చేసే అధికారం వారికి ఉంది. దయచేసి ఈ చట్టాన్ని అమలు చేయమని కోరుతా ఉన్నాను అధ్యక్ష, మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని అధ్యక్ష. అధ్యక్ష, అక్కడక్కడ టీచర్లు తక్కువ ఉంటే విద్యా వాలంటీర్లను పెట్టాలని పెట్టుకున్నారు అధ్యక్ష, సంతోషం, పెట్టమని కోరుతున్నాం అధ్యక్ష. కానీ ఒక్క కొడంగల్లోనే ఎందుకు పెట్టాలి అధ్యక్ష, రాష్ట్రం అంతా పెట్టాలని కోరుతున్నాను అధ్యక్ష. ఎందుకంటే ఇంతకుముందు మాట్లాడుతూ గజ్వేల్లో చేసుకున్నారు, సిరిసిల్లలో చేసుకున్నారు అని అన్నారు కదా అధ్యక్ష. కోర్స్ నేనేమంటాను అధ్యక్ష, కొంచెం ప్రేమ ఉంటుంది, కాన్స్టిట్యున్సీ ఓట్లు వేసిన వాళ్ళ మీద ప్రేమ ఉంటుంది. కానీ ముఖ్యమంత్రి గారు ఒక్క కొడంగల్కే ముఖ్యమంత్రి గారు రాష్ట్రానికి, కాబట్టి రాష్ట్రంలో కూడా మొత్తం అమలు చేయాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఇంకా కేజీబీ ఒక నిమిషం మళ్ళీ షార్ట్గా కంప్లీట్ చేస్తానండి. కస్తూర్బా గురుకుల పాఠశాల అధ్యక్ష, వీటికి సంబంధించి గతంలో ఒక 283 స్కూల్స్లలో ఇంటర్మీడియట్ పెట్టాం అధ్యక్ష. మిగతావి ప్రపోజల్ పెట్టాం, వాటన్నింటిలో కూడా ఇంటర్మీడియట్ కంటిన్యూ చేస్తేనే బాగుంటుంది, వాటన్నిటిలో పర్మిషన్ తీసుకురమ్మని. ఎందుకంటే అందరు అమ్మాయిలే ఉంటారు, కాబట్టి దయచేసి చూడమని కోరుతా ఉన్నాను. వీలైతే వీటన్నింటినీ కూడా డిగ్రీ చేస్తే బాగుంటుందని గతంలో ఒకటి ఆలోచించినాం అధ్యక్ష. ఎందుకంటే అమ్మాయిలు కాబట్టి అక్కడికి వచ్చినప్పుడు ఇంక అక్కడే జాయిన్ అవుతారు, అక్కడే ఉంటారు, డిగ్రీ వరకు చేస్తే బాగుంటుందని గతంలో కూడా డిస్కస్ చేస్తున్నాం. దయచేసి డిగ్రీగా అప్గ్రేడ్ చేయడానికి కూడా ప్రపోజల్ పెట్టమని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఇంతకుముందు మాట్లాడుతూ సాంబశివరావు గారు అన్నారు, ఇందులో పనిచేస్తున్న వాళ్ళకి శాలరీస్ తక్కువ ఉంటాయి, వాళ్ళకి కొంచెం ఇబ్బంది ఉంటుంది అని చెప్పినప్పుడు గతంలో 30% పెంచాం అధ్యక్ష. కానీ అది సరిపోదు అధ్యక్ష, వాళ్ళకి మినిమం టైం స్కేల్ ఇవ్వాలన్నారు. అప్పుడు ఫైల్ మూవ్ చేస్తున్నాం, ఆ రోజు ఫైల్ ఉంది అధ్యక్ష డిపార్ట్మెంట్లో, అది క్లియర్ చేస్తే వాళ్ళకి బాగుంటుంది అధ్యక్ష. అధ్యక్ష, ఈ సమగ్ర శిక్ష స్కీమ్ కిందకి వస్తారు అధ్యక్ష, వీళ్ళు కస్తూర్బా గురుకుల పాఠశాలలు ఉన్న వాళ్ళందరూ దీంట్లో వస్తారు అధ్యక్ష. దాదాపుగా 20,000 మంది ఇందులో పనిచేస్తుంటారు అధ్యక్ష, 1-2 కాదు అధ్యక్ష. కానీ ఎన్నికల కన్నా ముందు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం మాట ఇచ్చారు అధ్యక్ష వాళ్ళకి, అరే గింత చిన్న సమస్యనా, కేసీఆర్ గారు పట్టించుకుంటలేడు, నేను వస్తేనంటే టీ తాగినంత సేపట్లో చేస్తున్నారు. టీ తాగిపిస్తలేరా అధ్యక్ష ముఖ్యమంత్రి గారికి, మీరు అస్సలు ఇస్తలేరా? ఆర్థిక శాఖ మంత్రి గారు మా ముఖ్యమంత్రి గారికి టీ తాగిపిస్తలేనట్టున్నారు అధ్యక్ష. టీ తాగినంతసేపు చేస్తామన్నారు అధ్యక్ష. అధ్యక్ష, ఇంకొకటి కూడా అధ్యక్ష, ఈ ప్రభుత్వం మీద ఆశతోని తప్పకుండా చేస్తారని నమ్మకంతో ఒక 3 నెలలు వాళ్ళు ధర్నా చేశారు అధ్యక్ష. వాళ్ళ ఆవేదన వినిపించే ప్రయత్నం చేశారు అధ్యక్ష. మళ్ళీ మీరు పిలిచారు, మాట్లాడారు, కన్విన్స్ చేశారు, సరే అని మళ్ళీ వాళ్ళు విధుల్లో చేరారు అధ్యక్ష. ఆ రోజు ఏం చెప్పారు అధ్యక్ష, మీరు 3 నెలలు ఏదైతే ధర్నా చేస్తారో దానికి సంబంధించిన జీతాలు ఇస్తాము అన్నారు, ఇవ్వండి అధ్యక్ష. ఇప్పటి వరకు వాళ్ళకి ఆ 3 నెలల జీతాలు ఆపేశారు అధ్యక్ష, అసలే తక్కువ జీతాలు అధ్యక్ష. పాపం వాళ్ళకి ఆ జీతాలు ఇవ్వమని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. 3 నెలలు ఆపిన అధ్యక్ష. అదే కాకుండా అధ్యక్ష, మోడల్ స్కూల్ సంబంధించి మోడల్ స్కూల్ది పట్టించుకోలేదన్నట్టు మా సోదరులు మాట్లాడారు. సర్వీస్ గైడ్లైన్స్ ఆ రోజు ఫ్రేమ్ చేశాము కాబట్టి మొన్న ట్రాన్స్ఫర్స్లలో వాళ్ళు ఫిక్స్ అయి ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష, వాళ్ళు అడిగేది ఏంటంటే 0 పద్దు కింద, గవర్నమెంట్ పద్దు కింద జీతాలు ఇవ్వమని అడుగుతా ఉన్నారు. అది దయచేసి పరిశీలించాలని కోరుతా ఉన్నాను. వీటిని కూడా డిగ్రీ వరకు అప్గ్రేడ్ చేయాలని మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, మొన్న ట్రాన్స్ఫర్స్లలో మోడల్ స్కూళ్ళల్లో ఖాళీలు ఏర్పడ్డాయి. ఒక 17 మోడల్ స్కూల్స్లలో 0 టీచర్స్ అని చెప్పారు అధ్యక్ష. కాబట్టి వాటిని చూసుకోండి, ఇమీడియట్గా రిక్రూట్ చేయాలి. 17 మోడల్ స్కూల్స్ అంటే తక్కువేం కాదు అధ్యక్ష, 0 టీచర్స్ అని చూపించున్నారు. కాబట్టి దాన్ని చూడమని, అది నష్టం పిల్లలకి అవుతుందని మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. ఇంకొక ముఖ్యమైన విషయం అధ్యక్ష, ప్లీజ్ మేడం,
నేను ఇంపార్టెంటే చెప్తున్నా అధ్యక్ష, వేరే ఏం మాట్లాడలేదు. పిఎం శ్రీ కింద ఒక్క నిమిషం, పిఎం శ్రీ కింద గతంలో మనం స్కూల్స్ చేసుకుంటామని సెంట్రల్ గవర్నమెంట్కి పంపించాం అధ్యక్ష. దీంట్లో మేము భాగస్వామ్యం అవుతామని దాదాపు 794 స్కూళ్ళు శాంక్షన్ వచ్చినట్టు కింద అధికారులు చెప్తున్నారు అధ్యక్ష. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే అధ్యక్ష, ఈ స్కూల్స్ అన్నీ మనం మన ఊరు మనబడి చేసిన స్కూల్స్కే మళ్ళీ వచ్చినాయి అధ్యక్ష. కాబట్టి అట్లా కాకుండా నిధులు వృధా కాకుండా లేని స్కూల్స్కి మార్చి పంపించమని ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. అదర్వైజ్ చేసినయే మళ్ళీ చేయాలి. కాంపౌండ్ వాల్ ఉంది, ఫర్నిచర్ ఉంది, అన్నీ ఉన్నాయి, మళ్ళీ అవే చేయాలంటారు, డబ్బులు వృధా అవుతాయి. కాబట్టి మిగతా స్కూల్స్కి మార్చి పంపిస్తే బాగుంటుందని కోరుతున్నాను అధ్యక్ష. ఇంకొక మాట ఏం చెప్తున్నారు అధ్యక్ష, టీచర్స్ ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్. ఎస్, టీచర్ ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్ చాలా రోజుల నుండి సమస్య ఉండే, వాళ్ళందరినీ కూర్చోబెట్టి అధ్యక్ష కనీసం ఒక 10 సార్లు కూర్చోబెట్టి మాట్లాడుంటాం అధ్యక్ష. నేను గవర్నమెంట్ టీచర్స్ లోకల్ బాడీస్ మధ్యలో సమస్య, గవర్నమెంట్ టీచర్స్ పీఈటీల మధ్యలో సమస్య, ఇవన్నీ కూడా అందరినీ పిలిచి ప్రతి ఒక్కరిని పిలిచి మాట్లాడి